ఛానల్లో కొంతమంది ప్రముఖులు కూర్చొని మాట్లాడుతున్నారండి. అందులో ఒక ఆయనంట ఆ అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడంట. ఓ ఇది ఎప్పుడు పెట్టారా నిజంగా నాకు తెలీదు. ఆయన చెప్తున్నాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండాలంట. సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి. అంటే 2 పేలికలు వేసుకుని తిరగొచ్చు, ఇబ్బంది లేదు. మరి అదే 2 పేలికలు మరి ఇంట్లో పూజ గదిలో కూడా ఎందుకు తిరగరు? బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వేసుకురారు? సిగ్గనా? అంటే 4 గోడల మధ్య నువ్వు స్విమ్మింగ్ పూల్ అలాంటప్పుడు అలాగే ఉండాలి కదా, బయటకు ఎందుకు దాన్ని పెట్టడము? నేను చూసి ఏం నేర్చుకోవాలి? బయటకు వచ్చేటప్పుడు వెనకంతా ఈ మంతా కనిపించుకుంటూ, ముందరంతా కనిపించుకుంటూ, జబ్బల దాకా జాకెట్ లేకుండా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఇంత జరిగినా కూడా మళ్ళీ సేమ్ అగైన్ ఏ ఫోటోలు తీసి మళ్ళీ ఎందుకు నెట్టింట్లో పెట్టి ఆన్లైన్ చూడాలనే కన్నా పెద్ద ఫ్లెక్సీ కట్టి హైదరాబాద్ నడిగొడ్డులో పెట్టచ్చు కదా. ఇంకా చూస్తారు ఎయిర్పోర్ట్లో అక్కడ పెద్ద ఫ్లెక్సీ వేసి పెడితే చాలా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి. ఇలాంటి వాళ్ళకి అలాంటి చేస్తేనే బాగుంటుంది అనమాట. చాలా మందికి బాగా రీచ్ అవుతుంది నీ యొక్క హావభావాలు, షేపులు, గీపులు అన్నీ. అంతేగా, హావభావాలు ఎక్కడ ఉంటాయి? ఓన్లీ షేపులు మాత్రమే కనిపిస్తాయి. అందరూ చూస్తారు. ఇంకా సిగ్గు లేదు. మానవ జన్మ అయితే కడుపుకు అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావో అర్థం కాదులే కానీ ఇలాంటి వాళ్ళకంటే ఈయన ఫ్యాన్స్ అధ్యక్షుడంట. మొహం మీద కొట్టి నీట్గా ఉండమని చెప్పింది నాకు చెప్పలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు. మళ్ళీ పెద్ద వయసు నేను 40 సంవత్సరాల పండితుడిని అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇది నీ పండితిత్వం. ఎందుకు ఒకరిని చూసేది ఎందుకు? మీ ఇంట్లో మీ వాడవాళ్ళని కూడా అలాగే 2 పీలికలు వేసుకొని బయటికి రమ్మని చెప్పరాదు? పక్కన వాళ్ళు మాత్రమే చూడాలి, మళ్ళీ ఇంట్లో మళ్ళీ మా ఆడవాళ్ళు బాగా నీట్గా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఒకప్పుడు ఆడదాన్ని చీర లాగినందుకు ద్రౌపది నిండు కురుసభలో యుద్ధాలే జరిగాయి, కురుక్షేత్రమే జరిగింది. ఇప్పుడు ఒక ఒంటి నిండా బట్ట కప్పుకోండి యుద్ధాలు జరుగుతున్నాయే. ఏ దిక్కుమాల సమాజంలో ఉన్నాం మనము? ఏది మాట్లాడినా ప్రాబ్లమే, ఏది మాట్లాడినా పోలీస్ కేసులే. ఏది మాట్లాడకూడదు. మీరు సమాజంలో ఉండాలనుకున్నప్పుడు సమాజానికి కట్టుబడి మంచిగా నీట్గా డ్రెస్ సెన్స్ ఏదైతే ఉందో నీట్గా వేసుకొని రండి. లేదు మేము అన్ని ఇప్పేసుకొని తిరుగుతామంటే దేశాలు చాలా ఉండే, అక్కడికి వెళ్ళి హ్యాపీగా తిరిగేసేయండి. ఎవడు కాదనడు. అసలు ఏం బట్టలు వేసుకోపోయినా ప్రాబ్లం లేదు. కానీ భారతదేశంలో ఉంటే నీట్గా ఉండండి. అది వాళ్ళు ఎవరైనా సరే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.